సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ సంక్రాంతికి వస్తున్న మూవీ మరో రికార్డ్‌ని నెలకొల్పింది సార్. అంటే 300,00,00,000 క్లబ్‌లోకి ఇది జాయిన్ అయిపోయింది. అంటే రీజనల్ ఫిల్మ్‌కి ఈ స్థాయి కలెక్షన్స్ రావడం ఇప్పుడే చూస్తున్నాం. సో, ఈ కలెక్షన్స్ ఇంత స్థాయిలో రావడం ఇంత పెద్ద హిట్ అవ్వడం ఒక రీజనల్ సినిమాని మీరు ఏ విధంగా చూస్తారు సార్? రీజనల్ సినిమా కాదండి. అది లోకల్ మార్కెట్ సినిమా. హ్మ్. లోకల్ మార్కెట్‌ని టార్గెట్ చేసుకొని తీసినటువంటి సినిమా. పైగా పండగని దృష్టిలో పెట్టుకొని, ఒక సెలబ్రేషన్ లాగా సినిమా ఉండాలి అని వారి పరిధిలో వారు రూపొందించుకున్న కథతో ముందుకెళ్లారు. ఓకే. దీనిలో అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి. అనేక విమర్శలు కూడా ఉన్నాయి ఆ సినిమా మీద. హ్మ్. కొన్ని సందర్భాల్లో కొంచెం డోసు పరిధి మించి వెళ్లారు అనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. హ్మ్. ఫ్యామిలీ ఆడియన్స్‌ని టార్గెట్ చేసిన సినిమా. ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తున్నారు ఇప్పటికీ. ఇప్పటికీ వీకెండ్స్‌లో థియేటర్ల దగ్గర ఫ్లోట్ కనిపిస్తోంది. విజిబుల్‌గానే ఉంది. ఆడియన్స్ థియేటర్ల ముందు కొలువు తీరుతున్నారు. హ్మ్. అంటే ఇలాంటి సబ్జెక్ట్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్‌ని కనెక్ట్ చేసుకుంటే డెఫినెట్‌గా ఎక్కువ టికెట్లు దిగుతాయి అనే సెంటిమెంట్ వర్కౌట్ అయింది ఒక రకంగా ఈ హ్మ్. సినిమాకి సంబంధించి. 300 దాటుతుంది అని ముందే అనుకున్నదే. అయితే ఈ మధ్య కాలంలో ఈ ఐటీ దాడుల సందర్భంగా ఈ నంబర్ గేమ్ జనాలు వెడుతున్నారు, తిట్టుకునో ఏదో బయటకొస్తున్నారు. అలాగే ప్రమోషన్ విపరీతంగా చేశారు. చాలా ఎమోషనల్‌గా చేశారు. ఎమోషనల్‌గా చేయటం అనేది ఈ సినిమాకి కనిపిస్తుంది. హీరో వెంకటేష్ అసలు మామూలు కోఆపరేషన్ ఇవ్వలేదు ఈ సినిమా ప్రమోషన్స్‌కి. ఆయన ఎక్కడికి పిలిస్తే అక్కడికెళ్ళాడు. ఎలా ప్రోగ్రామ్ అంటే అలా తన్ని తాను డిజైన్ చేసుకొని చేశాడు. హ్మ్. ఏ రకమైన ఇబ్బంది పడలేదు. ఇంతకుముందు ఏ సినిమాకి ఆయన ఆ లెవెల్‌లో కష్టపడలేదు. సో, ఆ కష్టం తాలూకా ఫలితం ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర కనిపిస్తోంది. ఓకే. అందుకని ఈ నెంబర్ వర్కౌట్ అయింది వాళ్ళకి. రెండోది ఆయన అనిల్ రావిపూడి ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్ చేయటంలో సిద్ధాస్తుడు. ఆల్రెడీ అది గతంలో ప్రూవ్ చేసుకున్నాడు 'రాజాజీ గ్రేట్' ఆ సినిమాతో. అయితే ఈ సినిమాకి సంబంధించి ఆయనే గతంలో రూపొందించినటువంటి వెంకటేష్ హీరో గారు చేసినటువంటి 2 సినిమాలున్నాయి. ఆ 2 సినిమాల్లో ఒకటి ఎఫ్2, ఎఫ్3. ఓకే. అయితే కంపారిటివ్‌గా ఎఫ్3తో పోల్చినా గానీ ఇది బెటర్ సినిమానే. హ్మ్. అంటే కంటెంట్ వైజ్. ఇక్కడ కూడా విమర్శలున్నాయి. కానీ దాంతో పోలిస్తే ఇది బెటరే. కాబట్టి కొంచెం ఆడియన్ ఫ్రెండ్లీ సినిమా ఇది. ఆడియన్ ఫ్రెండ్లీ సినిమా. ఓ సెలబ్రేషన్ నడిచింది. ఈ 300 ఎంతవరకు వెడుతుంది అనేది చూడాలి. నెమ్మదిగా రేపు 7వ తారీఖున 'తండేల్' రిలీజ్ అవుతోంది. రిలీజ్ అయిన తర్వాత కొంత కాంపిటీషన్ హ్మ్. ఆడియన్స్‌లో చిన్న డేవియేషన్ ఉంటుంది కాబట్టి కొంతమంది అటు వెళ్ళొచ్చు. హ్మ్. ఇది లోకల్ మార్కెట్ టార్గెట్‌గా ఒక ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్ గనక జనాలకిస్తే మొహం వాచి ఉన్నారు అనేది ఇప్పుడు ఈ సినిమా నుంచి అర్థమవుతోంది. ఓకే. కానీ ఇది మోసధోరణిలోకెళ్తే మళ్ళీ ప్రమాదమే సంభవిస్తుంది. హ్మ్. అంటే ఈ సినిమా సక్సెస్ అయింది కాబట్టి ఇలాగే జోకులు పెట్టి సినిమా చుట్టేసి ప్రజల ముందు పెట్టేస్తే చూసేస్తారు అనేటువంటి ఒక రాంగ్ డైరెక్షన్ మొదలవుతుంది ఇలాంటి సక్సెస్ఫుల్ సినిమాలు వచ్చినప్పుడు. అవును. ఆ ప్రమాదం నుంచి తమను తాము నిగ్రహించుకోగలగాలి హ్మ్. పూర్వ దర్శకులు. మొన్న ఈ సినిమా హిట్ అయింది కదండి, ఈ పాయింట్ వల్లనే కదా ఆ పాయింట్ని మనం కూడా వాడదాం అంటే రెండోసారి చూడటానికి ప్రేక్షకుడు సిద్ధపడకపోవచ్చు. కానీ దానికి సీక్వెల్ కూడా అనౌన్స్ చేశారు సార్. నెక్స్ట్ సంక్రాంతికి వస్తున్నామని కూడా చెప్పారు. మరి అది ఆ తరహాలోనే చెయ్యొచ్చు. అంటే ఉంటుందా? ఫ్రాంచైజీ మోడల్‌లో వెళ్తాడు తను. హ్మ్. ఇవే క్యారెక్టర్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొన్ని క్యారెక్టర్లు ఉండొచ్చు. ఇలా రకరకాల పద్ధతుల్లో అంటే ఇది సక్సెస్ ఇచ్చిన కిక్‌లోంచి చెప్పిన మాట. ఓకే. ఇది సస్టైన్ అవుతుందా? నిలబడుతుందా? మళ్ళీ ఆయన వచ్చే సంక్రాంతికి ఇలాంటి సినిమాతో వస్తాడా? రాడా? అనేది అప్పటికి పబ్లిక్ మెమరీ వెరీ షార్ట్ అనేటువంటి మాట ప్రకారం మర్చిపోవచ్చు కూడా. హ్మ్. మేబీ చెయ్యొచ్చు, చేయకపోనివచ్చు. ఆయన ఇతర ప్రాజెక్టులు చిరంజీవి గారితో సినిమా అంటున్నాడు ఇప్పుడు. చిరంజీవి గారితో సినిమా ఎట్లా వర్కౌట్ చేస్తాడు? ఆ గొడవలో ఉంటాడు ప్రధాన కేంద్రీకరణ. హ్మ్. మరి ఇది ఎలా చేస్తాడు అనేది అయితే చూడాలి. అంటే సార్ 'డాకు మహారాజ్' అండ్ 'సంక్రాంతికి వస్తున్నాం' 2 కూడా రేస్‌లో ఉండే అప్పుడు మరి ఎందుకు 'డాకు మహారాజ్' అంటే 2 పాజిటివ్ టాక్ వచ్చినా ఇది వెనకబడడానికి గల కారణం ఏంటి సార్? అంటే 'డాకు మహారాజ్' అనేది ఎందుకు వెనకబడింది అంటే కేవలం అంతకుముందు బాలకృష్ణ, చిరంజీవి పోటీ పడిన సందర్భంలో వాల్తేరు వీరయ్య కొంచెం ఎక్కువ ఎడ్జ్ తీసుకుంది అవును. కంపారిటివ్‌గా వీరసింహారెడ్డి. హ్మ్. ఎందుకు జరిగిందంటే ఇందుకే జరిగింది. ఎంటర్‌టైన్‌మెంట్‌కి కొంచెం ఎడ్జ్ ఉంటుంది ఎప్పుడు. ఓకే. వాల్తేరు వీరయ్యలో ఎంటర్‌టైనింగ్ హీరోయిజం ఉంది. అది ఇద్దరు హీరోల కాంబో కూడా హ్మ్. కావడంతో దానికి ఆ హైప్ కనిపించింది. ఎడ్జ్ వచ్చింది ఆ సినిమాకి. ఏది వీరసింహారెడ్డితో పోలిస్తే. హ్మ్. వీరసింహారెడ్డి సక్సెస్‌ఫుల్ ప్రాజెక్టే కానీ
ఇక్కడ కూడా ఇది ఎమోషనల్ గాను బాలకృష్ణ స్టైల్ ఆఫ్ మేకింగ్, బాలకృష్ణని ఎలా చూడాలని అభిమానులు అనుకుంటున్నారో అలా డిజైన్ చేసిన సినిమా అక్కడ వరకే పరిమితం. వాళ్ళు ఆనందపడ్డారు, వాళ్ళే 10 సార్లు వచ్చి సినిమా చూశారు, చూడవలసిన వాళ్ళు చూశారు, ఆ గొడవ వేరు. ఓకే. ఇది పర్టికులర్గా ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి ఇక్కడికి వచ్చే జనాలు వేరు, ఈ గోల వేరు. ఇది డెఫినెట్గా ఎడ్జి తీసుకుంటుందని ముందు నుంచి అనుకున్నది. అయితే ముందు అది బెటర్గా పెర్ఫామ్ చేసింది. ఓకే. ఓపెనింగ్స్ ఎరగొట్టేసింది, రన్లో తగ్గుతోంది.